నన్ను చాలామంది చాలా అనుకుంటున్నారు. నాకేం చింత లేదు, ఎందుకంటే అహంలో ఎప్పుడో విరిగిపోయాను నేను. ఈరోజు గుల్లగుల్ల అయిపోతున్నారు కొంతమంది. నన్ను చూసి నవ్వుతున్నారన్నా, నన్ను అలా అనుకుంటున్నారన్నా, ఇలా అనుకుంటున్నారన్నా, నా పరిస్థితి బాగలేదన్నా అని ఇతరులను బట్టి కొంతమంది కృంగిపోతారు. నలుగురిలో తిడుతున్నారన్నా, అవమానంగా ఉందన్నా. అవునా? దేవుడు అప్పచెప్పాడు అనుకో, కృతజ్ఞతలు చెప్పు, తప్పకుండా దేవుడు ఆ పరిస్థితిని మారుస్తాడు. నువ్వు నేను అహంలో బతికుంటే కదా ఫీల్ అవడానికి. అహం విరిగిపోయినప్పుడు ఫీలింగ్ ఏడుంది? నిన్ను అంతసేపు తిట్టినా నీకు రోషం లేదంటే నేననేవాడిని విరిగిపోయాను రా. నేననేవాడిని నాలో బతికుంటే రెచ్చిపోవాలి, అది విరిగిపోయాను, ఫీలింగ్ లేదు. అందుకే విశ్రాంతిలో ఉన్నా, అందుకే మనశ్శాంతిలో ఉన్నా. ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, ఎత్తులు పడవాకండి. ఎట్లా ఎట్లా చెప్పండి? ఏం పడద్దు? ఎచ్చులు పడితే పోతావు, పడద్దు. తగ్గించుకో, అంటే పడు, విరిగిపో.